అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సృష్టి క్షేత్ర నిర్మాణానికి విఘ్నాలు తొలగాలని నూకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు. నర్సీపట్నం స్థానిక పెద్ద చెరువు వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 108 అడుగుల శివపార్వతుల సృష్టి క్షేత్రం విగ్రహాల ఏర్పాటుకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంకల్పంతో నర్సీపట్నం ప్రాంతాన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. ఈ క్రమంలో ఎటువంటి అడ్డంకులు కలగకూడదనే ఉద్దేశంతో దేవస్థానం చైర్మన్ కొరప్రోలు శ్రీనివాస్, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులు, టీడీపీ నాయకులు డప్పు వాయిద్యాల నడుమ పసుపు నీళ్ల బిందెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పాలాభిషేకాలు, కుంకుమ పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ సృష్టి క్షేత్రం వంటి పవిత్రమైన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్టశక్తుల్లా మారి అడ్డుతగులుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 108 అడుగుల భారీ విగ్రహాల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని, కానీ అయ్యన్నపాత్రుడు చొరవతో కేవలం 6 నెలల్లోనే పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. స్థానిక ఆచారాల పట్ల అవగాహన లేని వారు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ అడ్డంకులన్నీ తొలగి క్షేత్ర నిర్మాణం సత్వరం పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం మన గ్రామ దేవత అయిన నూకాల అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి కుంకుమ పూజ, పాలాభిషేకం కూడా భక్తులందరూ వచ్చి చేశారండి. ఇది ఎందుకు చేసామంటే దాని వివరణ కూడా చెప్తాను. మన నర్సీపట్నం పెద్ద చెరువులో గౌరవనీయులైన స్పీకర్ గారు అయ్యన్నపాత్ర గారు, అలాగే విజయబాబు గారు, రాజేష్ బాబు గారు వారి ఆలోచనగా ఈ నర్సీపట్నాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని ఆలోచించారండి. ఏమో భగవంతుడు వాళ్ళకి ఆలోచించారు. శివపార్వతుల విగ్రహం పెడదాం, మన చెరువులో బాగుంటుంది, 108 అడుగులు ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరు నర్సీపట్నం వైపు ఎత్తు చూడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించారండి. అది ఆల్రెడీ మన 1 నెలలో భూమి పూజ కూడా చేశారు. ఆల్రెడీ స్పీకర్ గారు 2-3 మీటింగ్లు చెప్పారు. విజయబాబు గారు కూడా 2-3 మీటింగ్లో ఆయన కూడా చెప్పారు ఇలా విగ్రహం పెడుతున్నాం అనేసి. ఆయన మొన్న టైంలో భూమి పూజ చేశారండి. ఇప్పుడు పనులు ప్రారంభిస్తామండి. ప్రారంభిస్తే ఈ పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే ఆయన వచ్చి స్టేజ్ వచ్చిందండి, చెరువులో కట్టకూడదనేసి. చెరువులో కడతాట పార్వతీ పరమేశ్వర నీళ్ళు తాగేస్తాడు, చెరువు ఎండిపోతాడ. మరి ఆయన రెండు మాట్లాడుతున్నా బుర్రలాగా మాట్లాడుతుంటే అర్థం లేదు. ఎమ్మెల్యే ఆ మాజీ ఎమ్మెల్యే కొత్త పిల్లలు ఈ ఊరు సంగతి ఏం తెలుసండి. ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్తానండి, నాకేం తెలుస్తుందా? నువ్వు మా ఊరు నీకు ఏం తెలుస్తుంది? మా చెరువు సంగతి నీకు తెలుసా? మీ చెరువులో ఆల్రెడీగా అది అయ్యన్నపాత్ర అటవీ శాఖ ఉన్నప్పుడు ఊరి చుట్టూ గొట్టి వేయించారండి, గూడికి తీయించారండి, తర్వాత చెట్లు నాటారండి. దాని వైశాల్యం ఎంత, దాని గర్భం ఎంత, దాని వెనకాల మాగాని ఎంత అని తెలుసా? అని రైతులను ఇబ్బంది పెట్టి పని ఎప్పుడు అయ్యన్నపాత్ర చేయరు. మేధావులు తీసుకొచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, ఆర్టీ వాళ్ళు ఎంఆర్ తీసుకొచ్చి దాని గురించి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్సీపట్నం అభివృద్ధి చెందాలి, పరివార కేంద్రం అవ్వాలి. ఈ పక్కనే పక్కన గురువు ఆశ్రమం ఉంది, ఆ పక్కనే సత్యనారాయణ గుడి ఉంది, తర్వాత ఇక్కడ మన నమసింహం ఉంది. ఒక పర్యాటక కేంద్రం లాగా తీర్చిదిద్దాలి. చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఈ నర్సీపట్నంలో డెవలప్మెంట్ అవుతారు అని ఒక కాన్సెప్ట్ తోటి మా విజయబాబు గారి తల్లి వచ్చారండి. అటువంటి మంచి పని మేమేమైనా చెరువులోని మీరే ప్యాకెట్ పప్పులో కట్టామా కడుతున్నామా? ఒక దైవ సంకల్పం, ఊరు డెవలప్మెంట్ అవ్వాలి, మా గ్రామ ప్రాంతం బాగుండాలి అని అయ్యన్నపాత్ర అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వు మా విధాన్ని వైసీపీ
ప్లాన్ వేసి మా వాడు ఇచ్చాడు, మా షిఫ్ట్ ఇచ్చాడు, షిఫ్ట్ చదివేస్తాను నేను. షిఫ్ట్ మీద చదవడం కాదు, మనసులోంచి రావాలి మాట్లాడాలంటేనే. మనసులోంచి మాట్లాడాలి. నువ్వు నర్సీపట్నం మనోభావం దెబ్బతీస్తున్నావు. మేము శివపార్వతి విగ్రహం పెడుతున్నావు, న్యాయస్థానం తెలుసు. నీకు తెలియకపోతే ఈస్ట్ గోదావరి వెళ్ళు. ఈస్ట్ గోదావరి వెళ్తే ఆ చెరువుల్లోనే విగ్రహాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఉంటారు, కృష్ణుడు ఉంటారు, అందరూ ఉంటారు. కింద మాగాడి ఉంటారు, భూములు ఉంటాయి. అన్ని చూసాం, మేము ఆలోచించి ఈ నర్సీపట్నం మంచి పేరు ప్రతిష్ట కావాలని శివపార్వతి విగ్రహం ప్రతిష్ట చేస్తున్నామండి. దయచేసి గ్రామ పెద్దలందరూ కూడా సహకరించారు. ఎవడో పనికి మాలని తుమ్ముకు తీసుకొచ్చి దీని మీద స్టేజ్ వచ్చి పనికి మాలని ఎమ్మెల్యే, నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబట్టి అప్పుడు గతంలో ఒకసారి ఇబ్బంది పెట్టు, అందుకు చెయ్యన్నారు. దయచేసి మీకు తెలిస్తే మాకు సహకరించు, తెలియకుండా నోటు కూర్చో. అంతేగాని ఎందుకు మేము చేసిన ప్రతి పనిలోనూ కూడా నువ్వు ఆటకు వేసే మాత్రం ఆ శివపార్వతిని శిక్షిస్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.